మొంతా తీవ్ర తుఫాన్ తీరం దాటడంతో చాలా వరకు గండం తప్పింది. గత రాత్రి మచిలీపట్నం కాకినాడ మధ్య నర్సాపురం సమీపంలో రాత్రి 11:30 నుంచి 12:30 మధ్య తీరాన్ని దాటగా రానున్న 6 గంటల్లో ఇక వర్షం పడనుంది. ప్రస్తుతం ఉత్తర వాయువ్యంగా తెలంగాణ మీదుగా మోంతా పయనిస్తోంది. రైట్, దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కామేశ్వరరావు అందిస్తారు. రైట్ కామేశ్వరరావు, చెప్పండి ఏంటి పరిస్థితి ప్రస్తుతం? యమున చూసుకుంటే కనుక మొత్తం ఏదైతే ఉందో మొంతా తుఫాను పెనుముప్పు అయితే మాత్రం తప్పింది అనుకోవచ్చు. ఇది మొత్తం మీద చూసుకుంటే కనుక ఇది తీరం రాత్రి 11:30-12 ప్రాంతంలో నర్సాపురం తీర ప్రాంతం దగ్గర అయితే మాత్రం తీరం దాటింది. దీనికి సంబంధించి అయితే మాత్రం రాబోయే 6 గంటల్లో కూడా ఇది బలహీనపడే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అయితే తెలుపుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే తీరం వెంబడైతే మాత్రం ఇది తీరం దాటిన 6 గంటల వరకు కూడా ఈ తుఫాను ప్రభావం ఉంటుందని చెప్పి అంటున్నారు. దానికి సంబంధించి మొత్తం కూడా ఏదైతే ఉందో కాకినాడ నుంచి నర్సాపురం మీదుగా మచిలీపట్నం వరకు కూడా ఈ తీర ప్రాంతం అంతా కూడా ఇంకా అల్లకల్లోలంగానే ఉందని చెప్పొచ్చు. దానికి సంబంధించి ఇంకా రాకాశయాలలు పైకి ఎగిసి పడుతున్నాయి. ఏదైతే ఉందో రాత్రి 12 గంటలు గడుస్తున్నా 6 గంటలు గడుస్తున్నా కూడా ఇంకా ఈ తుఫాను ప్రభావం అయితే మాత్రం తీర ప్రాంతాన్ని అయితే మాత్రం ఇంకా అడలెత్తిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇంచుమించుగా చూసుకుంటే కనుక ఈ ప్రభావం రాత్రి నుంచి ఈరోజు సాయంత్రం వరకు కూడా ఈ తుఫాన్ ప్రభావం అయితే ఉండొచ్చు అని చెప్పేసి వాతావరణ శాఖ అయితే తెలుపుతుంది. మొత్తం మీద చూసుకుంటే కనుక మొత్తం గంటకి కూడా తుఫాను ఎఫెక్ట్ బలహీనపడుతుంది. దానికి సంబంధించి బలమైన గాలులు కూడా వీస్తున్నాయి. తుఫాను తీరం దాటిన వెంబడైతే మాత్రం ఏడు మండలాలు దీనికి గుర్తించారు. దీనికి సంబంధించి 7 మండలాలు కూడా ఇంకా బలమైన గాలులు వీస్తున్నాయి. ఇంకా చిరుజల్లులతో వర్షం అయితే స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. దానికి సంబంధించి మొత్తం రాగల 24 గంటల్లో ఏపీ, తెలంగాణ, ఒడిశాల్లో కూడా వర్షాలు పడే అవకాశం ఉన్నట్టయితే వాతావరణ శాఖ తెలుపుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో అయితే మాత్రం వర్షాలు పడుతున్నాయి. దీని ప్రభావంతో దీని మోస్తా తుఫాను తీవ్ర ప్రభావం అయితే మాత్రం భారీ ఎదురుగాలు ఉంటాయని చెప్పేసి వాతావరణ శాఖ తెలుపుతుంది. రానున్న 24 గంటల్లో కూడా ఎవరు కూడా బయటికి ఎమర్జెన్సీ అయితే తప్ప ఎవరు బయటికి రావద్దని చెప్పి తెలుపుతున్నారు. దీనికి సంబంధించి ఈ తుఫాను ప్రభావంతో మొత్తం భారీ గాలులతో కూడిన వర్షం అయితే పడవచ్చు. దీంతో సంబంధించి కాకినాడ జిల్లా కాకినాడ జిల్లా, దాంతోపాటు విశాఖ, దీంతో కృష్ణా జిల్లా వరకు ఈ ప్రభావం ఉంటుందని చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద ఏపీలో 14 జిల్లాలకి ఆరెంజ్ అలర్టు, అదేవిధంగా 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్ అయితే మాత్రం ఐడిఎంఏ సూచించారు. దీనికి సంబంధించి ఇప్పటికే మొత్తం ఇప్పుడు మరి కొద్దిసేపటి కింద అయితే వాతావరణ శాఖ అయితే కొన్ని హెచ్చరికలు అయితే జారీ చేసింది. క్రమంగా బలహీనపడుతున్న మోస్తా తుఫాను బలహీనపడ్డ తుఫానుకు సంబంధించి తుఫాను బలహీనపడిందని ఎవరో బయటకు రావద్దు. దీనికి సంబంధించి భారీ ఎత్తున వర్షాలు అయితే ఉంటాయి. వర్షాలు తగ్గిన తర్వాత నార్మల్ పరిస్థితులు వచ్చే వరకు కూడా ఎవరు కూడా ఇళ్ళ నుంచి బయటకు రావద్దని చెప్పి వాతావరణ శాఖ అయితే తెలుపుతుంది. మొత్తానికి రానున్న 6 గంటల్లో కూడా ఇది తీవ్ర వాయుగుణంగా బలహీనపడే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అయితే తెలుపుతుంది. మొత్తం మీద కోస్తాంధ్రలో ఈ వీధిగాలులతో ప్రజలను భయపెట్టే పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి మొత్తం కూడా కాకినాడ జిల్లా ఏదైతే ఉందో పశ్చిమ గోదావరి జిల్లా, కృష్ణా జిల్లా కూడా ఒక పరిస్థితి అయితే ఉంది. ఒక రకమైన భయానకమైన వాతావరణాన్ని అయితే మాత్రం ప్రజలు సవి చూశారు. చిగురుటాకుల ఈ తుఫాన్కి వణుకుపోయిన పరిస్థితి అయితే మాత్రం కాకినాడలో మనకి స్పష్టంగా కనపడింది. ఏదైనప్పటికీ కూడా మొత్తం ఏదైతే మొంతా తుఫాన్ అనేది పెద్ద తుఫాన్ అని చెప్పి తుఫాను శాఖ వారు హెచ్చరించినప్పటికీ కూడా ఈ మేరకు భారీ నష్టాన్ని వెళ్తే మిగులుస్తుంది అని చెప్పేసి ఎవరు ఊహించిన పరిస్థితి. అంటే ఇటు వాతావరణ శాఖ కూడా అంచనాలకి అందని పరిస్థితి అయితే మాత్రం ఈ తుఫాను ఉందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి ఏదైతే ఉందో కాకినాడ తీర ప్రాంతంలో అయితే మాత్రం కాకినాడ తీర ప్రాంతంలో తీరం దాటుదని చెప్పినప్పుడు కూడా వాతావరణ శాఖ ఇది నర్సాపురంలో తీరం దాటింది అంటే వాతావరణ శాఖ అయితే గందరగోళం